ఫ్రెండ్స్, వి మోడల్ ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్ కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వి మాడ్యూల్లోని కోడింగ్ ఫేస్. ఫ్రెండ్స్, మీరు కానీ వి మాడ్యూల్ మరియు ఈ ఫేస్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేసెస్ యొక్క వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, వి మాడ్యూల్ అనేది సీక్వెన్షియల్ ఫేస్ కనుక ఒక ఫేస్ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ముందు ఫేస్ అయినటువంటి డిజైన్ ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత లో లెవెల్ డిజైన్ని అవుట్పుట్గా వచ్చిన తర్వాత ఈ కోడింగ్ ఫేస్ అనేది ఇనిషియేట్ చేస్తారు. లో లెవెల్ డిజైన్ ప్రకారము మనం ఆ యొక్క డిజైన్ ఇంప్లిమెంట్ చేయడానికి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంచుకొని ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కోడింగ్ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలపర్స్ కోడ్ని సిద్ధం చేస్తారు. అంటే ఈ ఫేస్లో యాక్చువల్ ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్ అండ్ ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ఫేస్ ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఈ కోడ్ ప్రోగ్రామర్స్ రాసిన తర్వాత ఈ యొక్క ఫేస్లోనే న్యూమరస్ కోడ్ రివ్యూస్ అనేది జరుగుతాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన అంశము కోడ్ రివ్యూస్. కోడ్ రివ్యూకి యూనిట్ టెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. మనం ఈరోజు సందర్భం వచ్చింది కనుక కోడ్ రివ్యూ గురించి తెలుసుకుందాం. కోడ్ రివ్యూని పియర్ కోడ్ రివ్యూస్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 5 పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసినటువంటి కోడ్ని వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రివ్యూ చేయొచ్చు. అంతేగాని ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రివ్యూ చేయాలని, ఒక హైయర్ అథారిటీ రివ్యూ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ రాసేది హ్యూమన్స్ కనుక మిస్టేక్ చేయడం అనేది కామన్. వాళ్ళు చిన్న మిస్టేక్ చేసి ఉన్నా లేదా ఆప్టిమైజ్ చేయలేకుండా ఉన్నా కోడ్ రివ్యూ చేసినప్పుడు తోటి ప్రోగ్రామర్ ఆ యొక్క కోడ్ని రివ్యూ చేసినప్పుడు కోడ్లో ఉన్నటువంటి చిన్న బగ్స్ని రెక్టిఫై చేయొచ్చు లేదా కోడ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ కోడ్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కోడ్ని ఆప్టిమైజ్ చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆప్టిమైజ్ అంటే అన్నిటికన్నటువంటి బెస్ట్ రిజల్ట్స్, అంటే బెస్ట్ వేలో ఆ యొక్క కోడింగ్ని తీసుకురావడమే ఈ యొక్క కోడ్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. కోడ్ రివ్యూ అయిన తర్వాత ఫైనల్ బిల్డ్ అనేది సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫైనల్ బిల్డ్ అనేది కోడింగ్ ఫేస్ అవుట్పుట్గా మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్, బిల్డ్ అంటే ఫైనల్ ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్. అంటే దీని అర్థం మనం ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్ చేసినప్పుడు అన్ని మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చే సాఫ్ట్వేర్ని. ఫ్రెండ్స్, ప్లీజ్ click on like and subscribe button to get notification from us, and also please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.